రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం శుక్రవారం అంబేద్కర్ సర్కిల్లో జరిగింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేసిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూల్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేయదని, రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. దాచుకోవటం, దోచుకోవడం కోసమే కూటమి నాయకులు అధికారాన్ని వినియోగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఎందుకు అంటున్నామంటే, ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి, వెన్నుపోటు అతనికి అలవాటు కాబట్టి, పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, అనేక మందికి వెన్నుపోటు పొడుచుకుంటూ మెట్లెక్కుంటూ అధికారంలోకి వచ్చాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు. మీరు చూసినట్లయితే సూపర్ 6 అన్నాడు, దానిలో సగం పైన అమలు చేయలేదు. ఆ చేసినవి కాసినవి కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోని దగ్ధం చేశాం. సూపర్ 6 అని బాండ్స్ ఇచ్చినటువంటి వాటిని కూడా దగ్ధం చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయామనే భావన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా మేము వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓటర్లారా, మీరందరూ మోసపోయారు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానంటే నిరుద్యోగుల్ని మోసం చేశాడు. శ్రీనిధి అని చెప్పేసి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తానని దాన్ని మోసం చేశాడు. ఈ విధంగా అనేకమైన మోసాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపాన్ని, దొంగ స్వభావాన్ని బయట పెట్టేందుకే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న కార్యక్రమాలు చేశాం, ఇవాళ కార్యక్రమాలు చేశాం. మళ్ళా 9వ తారీఖున గుంటూరులో పబ్లిక్ ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెడతాం. 12వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా
ఊరేగింపులు చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తాం. అది భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల మన్నన పొందడానికి సహజంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 4 దశాబ్దాలు పైగా రాజకీయ ఇండస్ట్రీ ఉందని 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అప్రజాస్వామిక విధానాలతో ఈ 2 సంవత్సరాల కాలం యావత్తు కూడా గొంతెత్తి అరిచినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించడానికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, విద్యా రంగాన్ని తీసుకున్నా, వైద్య రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమల రంగాన్ని తీసుకున్నా, ఉద్యోగుల వాళ్ళ పని తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ ఉండదు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే డిఎస్సి లాంటి పరీక్షలు పెడితే వాటికి కూడా లీకేజీలు, ఎగ్జామ్ రాయకుండా దొడ్డుదారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితులు, వ్యవసాయ రంగానికి కనీసం పండినటువంటి పంటల గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. వెన్నుపోటుకి 2 ఏళ్ళు అయినాయి అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అది ఇంకా 3 సంవత్సరాలు భరాయించాలి అని చెప్పి బాధ కూడా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఈ రోజు మీకు కావడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎలాగో డస్ట్బిన్లో పడేశారు. డస్ట్బిన్లో ఉన్న చెత్త ఎక్కడ తీసుకెళ్తారు? డంపింగ్ యార్డ్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పేపర్లన్నీ ఉన్న చెత్తని కాలుస్తారు. ఆ పని మేము చేస్తున్నాం. ఎందుకంటే మీరు డస్ట్బిన్లో వేసిన మేనిఫెస్టోని మీరు పూర్తి చేయట్లేదు. మీరు పూర్తి చేయాల్సిన హామీల్ని, మీరు చెప్పిన హామీల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండి కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళ కోసం, వాళ్ళ ఏ అవినీతి అంటే వాళ్ళు జేబులు నింపుకోవటానికి, అలాగే అమరావతి ప్రాంతంలో వాళ్ళ భూముల్ని కాపాడుకోవడానికి తప్ప ప్రజల కోసం అనే మాట లేదు. కాబట్టి ఈ 2 రోజులు కూడా, నిన్న ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వెంట ఉన్నారు. కాబట్టి మనం అందరం ఉండాలి, ప్రజలకి చూపించాలి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అని చెప్పి, ఈ 2 సంవత్సరాలు చేసిన అవినీతి అలాగే అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం.